श्रीगुरुभ्यो नमः। यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं లోకేషు ప్రచరిష్యతి. స్వామివారి సేవలోనే గడిపిన మాకాని వెంకట్రావు గారు స్వామితో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఇక స్వామివారి చివరి రోజులు దేహయాత్ర చాలించబోయే ముందు స్వామివారు ఎలా ఉన్నారనేది ఒకసారి స్మరించుకుందాము. వెంకయ్య స్వామి చివరి రోజుల్లో ఎక్కువగా ఆత్మనిష్ఠులై నిశ్చల శిల్పంలా నిరంతరం వెలిగే అగ్నిహోత్రం ఎదుట గాఢ సమాధి మగ్నులై ఉండేవారు. 1982 ఆగస్టు నెల మొదటి నుంచి స్వామి శరీరం క్షీణిస్తున్నా కూడా కాంతివంతంగా ఉండేది. 21/8/1982 గురవయ్యకు ఒక దివ్య స్వప్నం వచ్చింది. వెంకయ్య స్వామి సాయిబాబా ఫోటోల మధ్యలో మాకాని వెంకట్రావు నిలబడి ఉన్నారు. స్వామివారు సాయిబాబాలో లయించిపోతున్నారు. ఆ విషయం అతడు వెంటనే పక్కనున్న వెంకట్రావుకు చెప్పాడు. స్వామివారు తాము సాయి వేరు కాదని, బాబావారి వల్లనే తాము కూడా సమాధి నుండి తమ దివ్యావతార కార్యక్రమం నిర్వహించగలమని సూచించారన్నమాట. ఆగస్టు నెల 24వ తేదీ శ్రీ స్వామివారి శరీర యాత్రలో చివరి రోజు. ఉదయం నుండి గొప్ప సమాధి స్థితిలో ఉన్న స్వామి మధ్యాహ్నం సుమారు 12 గంటలప్పుడు భక్తుడు బుజ్జయ్య హారతి ఇవ్వగా స్వామి శ్రద్ధగా చెయ్యెత్తి స్వీకరించారు. ఆ సన్నివేశాన్ని అక్కడున్న భక్తులంతా చూచారు. దేహదారిగా స్వామివారి చివరి హారతి అది. ఆ రోజు మాకాని వెంకట్రావు గొప్ప భక్తితో శ్రద్ధగా చేసుకున్న నామస్మరణ పూర్తి అయిన వెంటనే అటు తిరిగి పడుకుని ఉన్న స్వామి తూర్పు వైపుకు తిరిగి మెరిసే కన్నులు తెరిచి తదేకంగా చూస్తూ కుడి చేతి చూపుడు వేలును భూమి వైపుకు 3 సార్లు చూపించారు. తాము సమాధి చెందబోతున్నామని స్వామి చేసిన ఈ సూచన ఆ తర్వాత వారందరికీ అర్థమైంది. ఇది జరిగింది మధ్యాహ్నం సుమారు 2 గంటల వేళ. ఆ తర్వాత స్వామివారు మళ్ళా ధ్యానస్థులైనారు. సుమారు 4 గంటల వేళ కొందరు భక్తులు మౌనంగా సెలవు తీసుకున్నారు. ఆ తర్వాత స్వామివారు పరిమితమైన దేహాన్ని విడిచి పరమాత్ముల్లో ఐక్యమైపోయారు. అప్పటి పరిస్థితిని భక్తుడు బుజ్జయ్య మాకాని వెంకట్రావుతో ఇలా సంశయంగా చెప్పుకొచ్చాడు. స్వామివారు నిన్న సాయంకాలం నుండి స్పృహలో లేరు. రాత్రంతా అలాగే ఉన్నారు. వారు నిర్వికల్ప సమాధిలో ఉన్నారా లేక ఏ స్థితిలో ఉన్నారో అర్థం కాకుండా ఉన్నది. అక్కడున్న స్వామివారి భక్తులు సేవకులు వారి దేహత్యాగాన్ని అంగీకరించే స్థితిలో లేరు. మహత్తర శక్తి సంపన్నులైన తమ స్వామి ఏ క్షణాన్నో లేవకపోతారని ఆశగా ఎదురు చూడసాగారు. నిశ్చలంగా పౌళించి ఉన్న పరమాత్ముడైన స్వామిని చూచిన వెంకట్రావు జారిపోయే గుండెని దిటవు చేసుకుంటూ పెంచలయ్య అనే భక్తుడు స్వామికి మాల వేయబోతే వారిస్తూ ఎవ్వరూ పువ్వులు వేయొద్దు, నాయనగారు ఎక్కడికి పోలేదు, శనివారం వరకు మనం ఏం చెయ్యొద్దు అని పెద్దగా అరిచాడు. కొందరు భక్తులు నాడి చూస్తే కొట్టుకుంటున్నట్టే తోచింది. కానీ కొంతసేపటికి వచ్చిన డాక్టరు స్వామివారు పరమపదించినట్టు ధృవీకరించారు. అప్పుడు నలువైపులకు మనుషులను పంపి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విధంగా స్వామివారి సమాధి కార్యక్రమం 26వ తేదీ గురువారం సుమారు రాత్రి 8:30 గంటలకు స్నానం చేయించటం, పట్టు వస్త్రాలతో పువ్వులతో అలంకరణ పూర్తి చేసి మేళతాళాలతో ఆశ్రమం చుట్టూ ఊరేగించి మంచంలో ఉన్న తులసేవ దగ్గరికి తీసుకెళ్లి ఆమె కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించిన తర్వాత సమాధి స్థలానికి తీసుకొచ్చి గురవయ్య, సంగం కృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మాకాని వెంకట్రావు తదితరులంతా ప్రముఖ పాత్ర వహించి స్వామివారి పవిత్ర దేహాన్ని సమాధిలో పరుపుపై పరుండబెట్టారు. ఈ సమాధి క్రతువంతా వెదుళ్ల చెరువు నుంచి వచ్చిన పి మునుస్వామి సూచనల మేరకు చేసినట్టు మాకాని వెంకట్రావు గారు చెప్పారు. మునుస్వామి గారి కోడలు పువ్వుల లీలావతమ్మ గారిని విరువూరులో మనం కలవడం జరిగింది. ఆమె ఏం చెప్పారంటే, మా మామ మునుస్వామి మలయాళ స్వామి శిష్యులు విరువూరులో మలయాళ స్వామి ఆశ్రమం స్థాపించాక ఇక్కడ ఆశ్రమంలో ఉండాలని వచ్చేశారు. మా మామ మునుస్వామి స్వామిని సమాధి చేశారు అనేది ఈమె ద్వారా మనకి తెలియవచ్చింది. ఆ విషయాన్నే వెంకట్రావు గారు కూడా మనకు చెప్పారు. స్వామి నిర్యాణం అయిపోయినారు అని చెప్పి తెలిసి మా మామయ్య చూడడం పోయినారంట. స్వామి నిర్యాణం అయినారట అని చెప్పి ఎక్కడో ఉన్నారు, తిరుపతి దగ్గర ఎక్కడో ఉన్నారు. ఎక్కడో ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు, ఎదళ్ళ చెరువు తిరుపతి దీని దగ్గర రేణుగుంట దగ్గర ఎదళ్ళ చెరువు అని ఉంది, అక్కడ ఉండేవాడు ఎక్కువ. తెలిసిన తర్వాత ఆ రోజుల్లో స్వామికి నిర్యాణం అయితే మంచిగా చేసేవాళ్ళు లేరంట, అసలు విధి విధానం తెలిసిన వాళ్ళు లేరంట.
అందుకని చెప్పి మున్స్వామి గారు అయితే బాగుంటుంది, ఆయన అయితే బాగా చేస్తారు, ఆయనకైతే అన్ని తెలుసు అని చెప్పి మనిషి వచ్చి ఇది తీసుకుపోయినారు. ఆ తర్వాత ఏమంటే మా అమ్మ అయిపోయినాక అప్పుడు అన్ని చెప్పి చేయించి ఆయనే ఆ గుంటలో దిగి స్వామివారిని దిప్పుకొని ఆయన సమాధి చేసి అంతా చేసి అప్పుడు స్వామిలో వాళ్ళందరూ మున్స్వామి గారు మీరు ఇక్కడే ఉండండి, ఈ స్వామికి మీరు ఏదో పూజా పునస్కారం చేస్తూ మీరు ఇక్కడే ఉండండి, మేమంతా మీకు సహకరిస్తామని చెప్పి వాళ్ళ ఊరోళ్ళంతా అడిగినారు. నా వల్ల కాదు నాయన, నేను ఉండలేను అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాక అయ్యవారు వచ్చి ఉన్నాడు అక్కడ. స్వామి దేహాన్ని సమాధిలో ఉంచి పూజ చేశాక ప్రస్తుతం కుటీరంలో ఉన్న స్వామి పాదుకలను కూడా స్వామివారి పవిత్ర దేహానికి తాకించారు. ఆ విధంగా హారతి ఇచ్చి కర్పూరం, పన్నీరు వంటి సుగంధ వస్తువులతో నింపి సమాధి చేశారు. సమాధి కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి రాత్రి 12:30 గంటలైంది. ఈ విధంగా స్వామివారి సేవలో ఆ రోజు ప్రముఖంగా వెంకట్రావు గారు పాల్గొన్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒంగోలు నుంచి వచ్చి నెల్లూరుకి వచ్చి మా బంధువుల గారి ఇంట్లో దిగి ఈ రోజు ఏమైనా సరే స్వామిని చూడాలా, నెల్లూరుకి వచ్చినాను అని చెప్పినని. నాకు అప్పుడు కొత్తగా పెళ్ళయిందండి. ఆగస్టు 5వ తారీఖు పెళ్ళయింది. 24వ తారీఖు ఒంగోలు నుంచి వచ్చినాను. భోంచేసి ఏమైనా స్వామిని చూడాలని చెప్పి మా బంధువులైన ఒక ఆయన్ని తీసుకుని మద్రాసు బస్ స్టాండ్ అని ఉండింది నెల్లూరులో. ఆ బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి ఒక గడ్డం పెంచుకున్న ఆయన ఒక ఆయన మునిలాగా ఉన్నాడు. ఆయన అడిగిన, స్వామి దన్నం స్వామి అని అన్న. ఏమయ్యా అన్నాడు. వెంకటేశ్వర స్వామి తెలుసా అండి మీకు అని అన్న. మాకు తెలియకుండా ఉండేది ఏందా, ఎవరే నువ్వు అని అన్నారు. లేదు స్వామి, నాకు చూడాలని ఉంది ఆ స్వామిని, ఎక్కడుంటారో చెప్పగలరారని. అరే పిచ్చుడా, ఈరోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు మహాసమాధి జరుగుతున్నారు, పో ఇమ్మీడియట్గా అని అన్నారు. అవునా, ఈ స్వామి ఎటబావులముడికి అని అంటే ప్రైవేట్ సర్వీస్ వస్తుంది, టౌన్ సర్వీస్లో వస్తుంది, 4:30 గంటలకు సర్వీస్ వస్తుంది, దాంట్లో వెళ్ళిపోవాలన్నాడు. దాంట్లో అండి కనీసం కాలు పెట్టేదానికి కూడా తావులేదండి. ఎట్లో గట్లా ఏమైనా సరే చూడాల స్వామిని అని చెప్పి నేను ఆరాటం ఎక్కువైపోయి నాతో పాటు వచ్చిన మా బంధువునైనా కూడా తీసుకొని నేరుగా గొల్లగముడికి వచ్చినానండి. చూస్తే స్వామి ఎట్లున్నాడంటే స్వామిలాగా లేడండి, అంత సాయిబాబే. నా కళ్ళకు సాయిబాబాగా స్వామి ఎట్లుంటాడో ఇంకేం తీసిపెట్టినట్టు, అంతే సాయిబాబాని తీసిపెట్టినట్టే ఉంది. బాబా గారు ఆయన ఇద్దరు ఒకటిగానే ఉన్నారండి. రెండోది ఏంటంటే, నేను పరిశీలనగా చూస్తూ ఉండేటప్పుడు నాకు ఇక్కడి నుంచి స్వామికి పైన తల నుంచి ఒక నడువులో నుంచి బ్లడ్ సర్క్యులేట్ అవుతుందండి. ఇటా పైకి పోవడం, మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ పైకి పోవడం, కిందికి రావడం, సర్క్యులేట్ అవుతుంది. ఇదేందా, మామూలుగా డెడ్ బాడీ అని అంటే సర్క్యులేట్ కాదు కదా, ఇదేంది స్వామికి ఇట్లా జరుగుతుంది అని చెప్పి నాకు తెలిసిన ఒక ఆమె ఇక్కడ ఏఎన్ఎం ఒక ఆమె ఉంటే మమతా నర్సింగ్ హోమ్లో పనిచేస్తుండీ పెంచిలమ్మనని ఆమెను పిలిచినానండి. ఆమెను పిలిచి, ఏమ్మా ఇట్లేంది స్వామికి ఇట్లా జరుగుతుంది, నువ్వు చూడండి అని అంటే ఆమె కూడా చూసి మళ్ళీ వేరే ఆశ్రమ నిర్వాహకులకు చెప్పిందండి. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, మేము అన్ని టెస్టులు జరిపించేసినాము, స్వామి జీవంతో ఉన్నారని తెలిపేదానికోసం ఆ సిమ్టమ్స్ అన్ని జరుగుతున్నాయి, కాబట్టి ఇందులో ఇంకేం సందేహం లేదండి, సమాధి మాత్రం ఖాయం 9 గంటలకు గురవస్వామికి ఆవేశం వచ్చి చెప్పేసినారు అని చెప్పేసినారు. నేను తాకపోతే ఎవరు ఒప్పుకోలేదండి. సరే ఏమైనా సరే ఈరోజు స్వామిని తాగాల, ఇంక ఈ స్వామి పోతే మళ్ళీ నాకు దొరకడు, ఇంక ఇన్ని జన్మలు ఇచ్చినా దొరకడో, నాకు అవకాశం వస్తుందో రాదో, అప్పుడు నేనేం పక్షిని అవుతానో, జంతువుని అవుతానో, ఏ మృగం అయిపోతామో, చెట్టుని అయిపోతామో, చేమని అయిపోతామో తెలియదు కదా. స్వామి కానీ మనకు తాకే అవకాశం జరగదు కదా అని చెప్పిన ఉద్దేశంతో నేను మొండి పట్టు పట్టేసేసి స్వామి సమాధి అయినంత వరకు ఉండి ప్రదక్షిణ జరుగుతున్నాయి. పల్లకి లాంటి దాంట్లో దాంట్లో కోసం పెట్టి స్వామికి పండబెట్టి స్వామిని అంతా ఇంక ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకా అప్పుడు నాకు అవకాశమే దొరకల, విపరీతమైన జనము తొక్కేస్తున్నారు. నేను ఆ మధ్యలో దూరిపోయినానండి. ఏమైనా సరే చచ్చినా పర్వాలేదు, స్వామిని తాకాల్సింది ఈరోజు, ఇంక ఈ దప్ప తాకపోతే ఇంకా నాకు జన్మే వేస్ట్గా ఉన్నా. లోపల దూరిపోయినానండి, నన్ను కూడా ఎత్తుకోపోతున్నారు అందరూ. నేనేం కింద నడవడంలే, మధ్యలో దూరి తిని స్వామిని దౌడుతా కూర్చున్నా, నన్నేమో ఎత్తుకోపోతున్నారు. పైన స్వామి, కింద నేను. చేత్తో ముఖాన్ని ఈ విధంగా శరీరాన్ని అంతా మొత్తము చాలా వరకు తాకి ఆమె దండం పెట్టుకొని నేను బయటకు వచ్చినానండి. ఆ రాత్రికి ఇక్కడే నిద్ర చేసినానండి. ఇక వెంకట్రావు గారు ఆశ్రమంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత 83వ సంవత్సరం తన ఇంటి నుంచే స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని దునిని స్థాపించుకొని
ఇంటి నుంచే తన చివరి శ్వాస వరకు అంటే 2018 సంవత్సరం జనవరి నెల 5వ తేదీ వరకు ఆయన తన చివరి శ్వాస విడిచే రోజు వరకు స్వామి సేవలోనే గడిపారు. ఆకలైన వారికి అన్నం పెడుతూ, వైద్య సహాయం అవసరమైన వారికి ఆ విధంగా సహాయపడుతూ, ఎవరికైనా పేద పిల్లలకు చదువు కోసం వాళ్ళ పుస్తకాలు, ఫీజులు, ఇంకా ఎవరు ఏ కష్టంలో వచ్చినా తనకు చేతనైన సహాయం చేస్తూ స్వామిని అనుసరించి జీవించాలని తన చివరి శ్వాస వరకు తలిచారు. ఆ విధంగా ఆయన జీవితం ధన్యమైపోయింది. మనం వచ్చే వారం మరొక స్వామి భక్తుడితో కలుసుకుందాం. స్వామిని ఆయన సేవించాడు, స్వామిని ఆయన ఆరాధించాడు. ఆ తర్వాత స్వామి ఎలా కోరుకున్నారో ఆ విధంగా తన జీవితాన్ని వీలైనంత వరకు మలుచుకొని చివరి శ్వాస వరకు ఉండిపోయారు. ఇప్పటికి కూడా ఎవరైనా అక్కడికి వెళితే స్వామి పద్ధతిలో ఆదరించి గౌరవించి భోజనం పెట్టడం జరుగుతుంది. ఎక్కడ స్వామివారి చిన్న పటం పెట్టి అక్కడ 4 భక్తులు చేరతారో అక్కడ వేళ అయితే భోజనం లభిస్తుంది. ఆ భోజన సత్కారము అటు స్వామివారికి ఇటు షిరిడి సాయిబాబా వారికి గొప్ప శోభనిచ్చే మహత్కార్యాలు. అదేవిధంగా ఎన్నో రీతులలో జాగ్రత్తగా గల స్వామి గురించి మనం తెలుసుకుంటూ వస్తే చాలా విశేషాంశాలు ఎన్నో ఇంతవరకు లభించాయి, ఇప్పుడు లభిస్తున్నాయి, ఇక ముందు కూడా లభిస్తాయి. అందుకు ఒక ఉపకరణమైనటువంటి మాకాని వెంకట్రావు గారి లాంటి భక్తులని ఒకసారి తలుచుకోవడం ద్వారా స్వామివారు మరోసారి జ్ఞప్తికి వస్తారు. ఆ విధంగా ఆ సోదరుడికి ఘన నివాళి అర్పిస్తూ సత్సంగాన్ని కొనసాగించుకుందాం. మీలో ఉండే పరమాత్మునికి నమస్కారం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. సెలవు.